10% रिजर्वेशन बिल ओवरनाइट लास्ट डे लोकसभा में प्रवेश పెట్టడం। प्लीज स्पीक, प्लीज पुनिया जी, अब आपकी बात रिकॉर्ड पे नहीं जाएगी। आप कृपया कहें, आप कृपया कहें, एमपी आप कृपया कहें, सस्पेंड చేసి प्लीज बिल लास्ट लेट हर स्पीक, प्लीज प्लीज। आप बोले, आप बोले, आप बोले, आप बोले, आप बोले, आप बोले। ఆఖరి రోజున అడావుడిగా లాస్ట్ డే మరి లోక్సభలో ఈ బిల్లు పెట్టడం అనేది, ఎందుకంటే ఈ బిల్లుని మేము అందరూ సపోర్ట్ చేస్తాం తెలుగుదేశం పార్టీ, కానీ 50 మందిని తెలుగుదేశం పార్టీ అలాగే ఏడీఎంకే వాళ్ళని కూడా 50 మంది ఎంపీలని సస్పెండ్ చేసి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి, అలాగే పార్లమెంటు సాక్షిగా 18 అంశాలు ఏవైతే పెట్టారో అవన్నీ నెరవేర్చాలని అడిగినందుకు దాదాపుగా 4 days వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది। ఆ సస్పెండ్ చేసిన నిన్న లాస్ట్ డే హడావుడిగా ఓవర్ డేట్ ఈ 10% రిజర్వేషన్ బిల్లు పెట్టడం అనేది చాలా దారుణం। మరి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని బీజేపీ చాలా మరి ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఈ బిల్లు పెట్టడం జరిగింది। ముఖ్యంగా పార్లమెంట్లో రాజ్యసభలో ఆల్రెడీ మహిళా బిల్లు ఉంది, అదేవిధంగా కాపు రిజర్వేషన్ బిల్లు కూడా ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు కాపు కమిటీ రిజర్వేషన్ పెట్టి అలాగే 1000 కోట్లు బడ్జెట్ పెట్టి దాదాపుగా కాపు రిజర్వేషన్ బిల్లు చేసి ఇక్కడ పార్లమెంట్లో పెట్టడం జరిగింది। అది కూడా అమలు కాకుండా పార్లమెంట్లో అలాగే ఉంది। ఎన్ని ఉండగా హడావిడిగా ఈ 10% రిజర్వేషన్ పెట్టడం మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం। అదేవిధంగా మహిళా బిల్లుని అలాగే కాపు రిజర్వేషన్ బిల్లుని ఆంధ్రప్రదేశ్ న్యాయం జరిగే విధంగా ప్రత్యేక హోదా ఈ పార్లమెంట్ సాక్షిగా ఏవైతే పెట్టారో 18 అంశాలు నెరవేర్చాలని మేము ఈ పార్లమెంటు ఈ సమావేశాలు అడగటం జరుగుతుంది। తప్పనిసరిగా ఇవన్నీ నెరవేర్చాలి। అదేవిధంగా ఈ బిల్లు మీద కూడా రాష్ట్ర పార్టీలు ఏదైతే ఉన్నాయో జనాభా ప్రాతిపదికన ప్లీజ్ కంక్లూడ్, యు హావ్ ఆల్రెడీ కన్జ్యూమ్డ్ 3 minutes, ప్లీజ్ కంక్లూడ్, ప్లీజ్ కంక్లూడ్। ఇలా రాష్ట్రాలు కూడా అక్కడ జనాభా ప్రాతిపదికన కూడా ఈ 10% రిజర్వేషన్ కూడా అమలు చేయాల్సి ఉంటుంది। హడావుడిగా ఓవర్నైట్ ఈ బిల్లు పెట్టి ఏదో ఎలక్షన్ కోసం అన్నట్టుగా ఎలక్షన్కి మిఠాయిలు పంచిపెట్టినట్టుగా ఈ బిల్లు గందరగోళ పరిస్థితి తెచ్చినట్టు అయింది। ఈ బిల్లుని మేము సపోర్ట్ చేస్తున్నాం, అయినప్పటికీ కూడా దీని మీద అందరూ చాలామంది సీనియర్ నాయకులు అందరూ మాట్లాడారు। తప్పనిసరిగా సెలెక్టెడ్ కమిటీకి వెళ్ళి దీని మీద అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ఇది ఓకే చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను। ధన్యవాదాలు।